లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంసవాహనారూపిణిగా వేదమాతవై వచ్చితివి. శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి. జ్ఞానజ్యోతిని నింపితివి. నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షి వైనావు. శ్రీచక్రరాజ నిలయముగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి. ముల్లోకాలను ఏలితివి. లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమాచి రమ్యక పద్దని వైనావు. కార్తికేయునికి మాతవుగా కాచాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గము శూలము ధరించి పాశుపతాశ్రము చేబూని శుంభని శుంభులదును మాడి వచ్చింది శ్రీ శ్యామలగా. మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆత్రత్రణ పరాయణివే అద్వైతామృతవర్షిణివే ఆది శంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ. విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి. భగీరథుడు నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి. లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. ఆశుతోషిని మెప్పించి ఆత్మ శరీరము దాల్చితివి.
ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేసావు, భక్తుల మదిలో నిలిచావు. పరాభటారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించితివి. పంచదశాక్షరి మంత్రారాధితగా పరమేశ్వరితో ప్రమదగణములు కొలువుండా కైలాసంబే పులకించే. సురలు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరసినవి. మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరి అయి అంకుశాయుధారినిగా బాసిల్లును శ్రీ జగదంబ. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి. సింహవాహినిగా వచ్చితివి. లలిత మాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. మహామేరువు నిలయముగా మందార కుసుమ మాలలతో మునులందరూ నిన్ను కొలువంగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీలీలా చిద్విలాసమే నీ సృష్టి. చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే. అంబా సాంబవి అవతారం అమృతపానం నీ నామం. అద్భుతమైనది నీ మహిమా అతి సుందరము నీ రూపం. అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ. జ్ఞానమునందరికివ్వమ్మ. నిష్టతో నిన్నే కొలిచెదము, నీ పూజలనే చేసెదము. కష్టములన్నీ కడతేచి కనికరముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప హస్తము చూపితివి. అవతారములు దాల్చితివి. అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందరదును మాడి అపరాజితమై వచ్చితివి. గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి. భక్తుల కోర్కెలు తీర్చితివి. లలితా మాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతముగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించమ్మ లలితమ్మ, కాపాడమ్మ దుర్గమ్మ, దర్శనమీయగరావమ్మ. భక్తుల
భక్తుల కష్టం తీర్చమ్మా. ఏ విధముగా నిన్ను కొలిచినను, ఏ పేరున నిన్ను పిలిచినను, మాతృహృదయవై దయచూపు, కరుణామూర్తిగా కాపాడు. మల్లెలు మల్లలు తెచ్చితిమి, మనసును నీకే ఇచ్చితిమి, మగువలమంతా చేరితిమి, నీ పారాయణ చేసితిమి. త్రిమాతృరూప లలితమ్మ, సృష్టి స్థితి లయకారిణివి, నీ నామములు ఎన్నెన్నో, లెక్కించుట మాతరమౌనా. ఆశ్రితులందరూ రారండి, అమ్మ రూపము చూడండి, అమ్మకు నీరాజనమించి, అమ్మ దీవెన పొందుదము. సదాచార సంపన్నముగా మగాన ప్రియలోలినివి, సదాశివా కుటుంబినివి, సౌభాగ్యమిచ్చే దేవతము. మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి, మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము, మంగళహారతులిద్దాము, మంగళహారతులిద్దాము. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నాకు మీరు లైక్ చేస్తే నాకు ఇన్స్పిరేషన్గా